జై శ్రీరామ్. మీ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే మీకు ఏమీ అర్థం కాదు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. నా యొక్క మాటలు మీకు అర్థమైతే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. చాలామంది క్రైస్తవ్యము స్వీకరించినాక, మీరు జాగ్రత్తగా వినాలి, లాస్ట్ వరకు వినాలి. క్రైస్తవ్యం స్వీకరించినాక నేను ఫలానా కులం, ఫలానా క్యాస్ట్ నుంచి వచ్చాను, ఒకప్పుడు నేను హిందువుని, ఫలానా క్యాస్ట్ నుంచి వచ్చాను, ఇప్పుడు సంపూర్ణంగా మారిపోయాను అని చెప్పి హిందూ ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు చెప్తున్నటువంటి సాక్ష్యాలను మీరు ఒకసారి గమనించండి. దీని వెనకాల తర్వాత నేను చెప్తాను. ఫలానా కులం నుంచి వచ్చాను, నేను ఒకప్పుడు హిందువునే, నేను పూజలు చేసేవాడిని, విగ్రహారాధన చేసేవాడిని, ఫలితం లేకపోవడంతో నేను క్రైస్తవ్యం స్వీకరించాను అని చెప్పి చర్చిల్లోని, సంఘాల్లోని సాక్ష్యం చెప్పే విశ్వాసాలను మనం చూస్తాము. కారణం ఏంటంటే, మన సనాతన ధర్మంలో, హిందుత్వంలోని చైతన్యం లేదు గనక క్రైస్తవ్యంలో చైతన్యం ఉంది. అందరూ అందరూ కలిసి ముందుకెళ్ళడం ఉంది, చైతన్యం ఉంది. ఇంకోటి ఏముందో తెలుసా? ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ఉంది. ఇంకోటి ఏంటంటే, క్రైస్తవ్యంలోని కులాలు లేవు. ఎప్పుడైతే క్రైస్తవం స్వీకరించారో, క్రైస్తవులు కులం చూడకుండా అందరూ ఒకరికొకరు క్రైస్తవ మ్యారేజ్లు చేసుకుంటారు. అక్కడ ఫలానా కులం, తక్కువ కులం అని అక్కడ ఉండదు గనక చక్కగా వివాహాలు చేసేసుకోవచ్చు. ఫలానా గోత్రంలో దొరకాలి, ఫలానా కులవస్తులే దొరకాలి అని చెప్పి అప్పుడు దాకా కట్నాల కోసం, కానుకల కోసం ఎదురు చూసి ఆ పిల్లల భవిష్యత్తు అంటే వివాహాలు చేయకుండా ఉండిపోయే హిందూ సనాతన ధర్మంలో, ఇక్కడ క్రైస్తవంలోకి వచ్చేసరికి ఇలాంటివి ఏమి ఉండవు. మీకు నచ్చిన వరుని ఎంచుకొని వివాహం చేసేసుకోవచ్చు, నచ్చిన వధువుని ఎంచుకొని వివాహం చేసేసుకోవచ్చు. ఇక్కడ కుల వ్యవస్థ అనేది లేదు. అంచేత చాలామంది కదా ఆగ్ర కులస్తులు కూడా క్రైస్తవం స్వీకరించేసి తమ యొక్క పిల్లలకి వివాహాలు చేసేస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవంలోని చైతన్యం ఉంది, ఒకరొకరు సాయం చేసుకుంటారు, చక్కగా వివాహాలు చేసుకోవచ్చు, అందరూ కలిసి ఒకరొకరు సాయం చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. అంచేత చాలామంది ఇటు దూకేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం హిందువుల్లో దళితులే క్రైస్తవం స్వీకరిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం హిందువుల్లో దళితులే క్రైస్తవం స్వీకరిస్తున్నారు. కారణం ఏంటంటే, వీళ్ళల్లోని అంటరానితనం, కుల వ్యవస్థ, పేదరికం. ఇంకా అర్థం కావాలంటే, ఇది హిందూ సనాతన ధర్మంలో హిందువులుగా జీవిస్తున్నటువంటి మన హిందువులు అనుభవిస్తున్న కష్టాలు ఏంటో తెలుసా? ఇంకా అంటరానితనం అనిపిస్తూ ఉన్నారు. ఇంకా కులగజ్జి ఉన్నది. నువ్వు ఫలానా కులం అని చెప్పి ఆగ్ర కులస్తులు, తక్కువ కులస్తులను దూరంగా పెట్టడం, అంటరానితనంగా చూడటం, గుళ్ళోకి రానియకపోవడం, ఎందులోనూ పాల్గొనకుండా చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఇంకా ఏముందంటే, ఈ దళితుల్లోని పేదరికం ఉంది కదా, పేదరికం ఉంది. వాళ్ళని చూసే పాపం ఒక్క రాజకీయ నాయకుడు ఉండడం, వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళ హిందువులు అనేకమైన గ్రామాల్లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవనం ఎలా ఉంది, ఎలా నాశనం అవుతున్నారని ఒక్కడు కూడా ఇలా పలకరించడం కదా. కనుక అంచేత వీళ్ళు బాధలు అనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అంటరానితనం కదా, కుల వ్యవస్థ, కులపరంగా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి కాలంలో ఈ దళితులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరైనా రక్షిస్తాడా, ఎవరైనా సాయం చేస్తాడా, ఈ ఊపు నుంచి బయటకు లాగుతారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సువార్త పేరట పాస్టర్లు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని పలకరించి వీళ్ళకి ఆఫర్లు ఇస్తారు. యేసుని నమ్ముకుంటే నువ్వు రక్షింపబడతావు, నువ్వు చనిపోయినప్పుడు కదా పరలోకం వెళ్తావు అని చెప్పి వీళ్ళకి సువార్త చెప్తారు. దళితుల దగ్గరికి వస్తారు. దళితులు ఏం చేస్తారంటే సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హిందూ సనాతన ధర్మంలో పేదరికం, అంటరానితనం, ఆర్థికంగా నలిగిపోతూ జీవిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కదా సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సువార్త చెప్తారు. స్వస్థత, అద్భుతం, గర్భఫలం, మ్యారేజ్, జాబులు అన్నీ కూడా ఈ క్రైస్తవంలో జీసస్ ఇస్తాడని చెప్తారు. చెప్పడంతో వాళ్ళలో విశ్వాసం పుట్టిస్తారు. విశ్వాసం వస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళంతా బాప్తిజాలు తీసుకుంటారు. అయితే దళితుల నుంచే పాస్టర్లు వచ్చారంటే అది
రాంగ్ అది. ఎక్కడో నూటికో కాటుకో ఒక్కడ ఇది 2-3 పాస్టర్లు ఉన్నారు తప్ప పాస్టర్లంతా, బిషప్పులంతా, రెవరెండ్లు, డాక్టర్లు, పోపులందరూ కూడా గొప్ప కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు. రాజకీయంలో రాణించలేక వీళ్ళంతా క్రైస్తవులకు జంప్ చేసినటువంటి వాళ్ళు. క్రైస్తవులకు జంప్ చేసి ఇక్కడ ఆర్థికంగా, అధికారంగా, పలుకుబడిగా ఎదగడం కోసం వీళ్ళు పాస్టర్లుగా అవతారం ఎత్తారు. దీని గురించి బైబిల్ కూడా చెప్పింది. బైబిల్ ఏం రాసిందంటే కదా, గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు అని యేసుక్రీస్తు ఆయన పలు అధ్యాయాల్లో ఆయన చెప్పాడు. కనుక రాజకీయంలో హిందూ సనాతన ధర్మంలో రాజకీయంగా వాళ్ళు రాణించలేక క్రైస్తవంలోకి వచ్చి గొర్రె చర్మం కప్పుకొని పాస్టర్లు అవతారం ఎత్తి, ఎందుకంటే వాళ్ళకి గొప్ప కులం నుంచి వచ్చారు, చదువులు ఉన్నాయి, ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఇదంతా అడ్డం పెట్టుకొని పాస్టర్లు అవతారం ఎత్తి ఈ హిందువుల్లోనే నలిగిపోతున్నటువంటి, గ్రామంలో నలిగిపోతున్నటువంటి హిందువుల దగ్గరికి వచ్చి, పేదరికంలోనే అంటరంతాను అనిపిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సువార్త చెప్తారు. వీళ్ళు సువార్త చెప్పి వాళ్ళందరినీ గ్రూపుగా చేసి ఫోటో తీసి ఆయా సంస్థలకు పంపిస్తే డబ్బు ఇస్తుంది. తర్వాత చర్చి నిర్మాణాలు జరిగిపోతాయి. వాళ్ళు పాస్టర్లు ధనవంతులుగా ఎదుగుతారు, సూటు కోట్లు వేసుకొని కారులు తిరుగుతారు, గొప్పవాళ్ళు అయిపోతారు. కానీ హిందూ సనాతన ధర్మంలో దళితులుగా జీవించినటువంటి, అణగారిపోయినటువంటి వర్గాల వారు ఏ విధమైనటువంటి బాధలు అనిపించారో హైందవత్వంలోని ఈ క్రైస్తవంలో కూడా మళ్ళా ప్రారంభమవుతుంది. వీడికి ఎందుకు ప్రారంభమవుతుంది అంటే, ఈ పాస్టర్లు అంతా వీళ్ళ వల్ల పైకి రావడానికే పాస్టర్లు అవుతారు ఇస్తారు కనుక వాళ్ళు సంస్థల నుంచి సంపాదిస్తారు. ఈ దళితుల నుంచి కూడా కానుకలు, దశమ భాగాల రూపంలో కూడా లాగేస్తారు. ఇదన్నమాట. కనుక చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతోమంది హిందువులు అనేకమైన కష్టాలకి, బాధలు అనుభవిస్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒకడు కూడా ఆ గ్రామాలను సందర్శించి హిందువుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతూ ఉన్నారు, ఎందుకు క్రైస్తవం స్వీకరిస్తూ ఉన్నారు, ఎందుకు మతం మారుతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి ఎవ్వరు కూడా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను దర్శించడం కానీ, విచారించడం కానీ ఎవ్వరు కూడా పాపాలను పోరు. కానీ అలాంటి పరిస్థితిలో గొర్రె చర్మం వేసుకున్నటువంటి, తోడేలైనటువంటి పాస్టర్లు అక్కడికి వెళ్ళి, ఆ గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి హిందూ కుటుంబాన్ని తలుపు డోర్ టు డోర్ కొట్టి వాళ్ళ పిల్లల కాడ నుంచి, భర్త కాడ నుంచి, భార్య గురించి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సేకరించి వాళ్ళని పలకరించి, వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళ విశ్వాసంలో నడిపించి వాళ్ళకి బాప్తిజాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు మారరు? మాత్రం చక్కగా మారుతారు. ఎందుకు? వాళ్ళకి సాయం కావాలి. వీళ్ళు సాయం అందించడానికి వెళ్ళారు, చైతన్యం తీసుకురావడానికి వెళ్ళారు, వాళ్ళలో కలుపుకోవడానికి వెళ్ళారు. ఒక హిందూ కూడా హిందూ గ్రామాల్లోకి వెళ్ళి ఒకరిని కూడా పలకరించాడు. కానీ పాస్టర్లు గ్రామాలన్నీ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని పలకరించి వాళ్ళందరిని కూడా క్రైస్తవంలోకి నడిపిస్తూ ఉన్నారు. అందుకే వేగంగా క్రైస్తవం విస్తరిస్తూ ఉన్నారు. నిజంగా క్రైస్తవంలోనే ఆధ్యాత్మిక స్థితి ఉందంటే నేను అంటాను, బైబిల్లోనే ఆధ్యాత్మిక స్థితి ఉంది. యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలో ఆధ్యాత్మిక స్థితి ఉంది. కానీ క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆ ఆధ్యాత్మిక స్థితిని ఎవరు కూడా బోధించలేదు. వీళ్ళంతా ధనం కోసం, డబ్బు కోసం, ఎదుగుదల కోసం పాస్టర్లు బోధించారు. కానీ చూడండి, ఎవరైనా ఒక పాస్టర్ గురించి మనం మాట్లాడితే వెంటనే బూతులు వచ్చేస్తాయి వాడికి, వెంటనే బూతు మాటలు తిడతారు. నాకు ఎన్నో కామెంట్లు పెడుతుంటారు కింద, అంత భయంకరంగా తిడతారు. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థితి వాళ్ళలో లేదు కనుక బూతులు తిడతారు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి ఉన్నటువంటి వాడు ఒక్కడు కూడా ఆ బూతులు తిట్టాడు, ఆ నోట అంటే అసలు బూత్ అనేదే రాదు, బూతు పదం అనేదే రాదు. ఒకవేళ తిట్టాడంటే యేసుక్రీస్తు యొక్క బోధలు కానీ, ఆధ్యాత్మిక స్థితి కానీ వాళ్ళకి లేదని అర్థం. కనుక ఇది అందుకే నేను పలు గ్రామాలు సందర్శించి మన హిందువులు దర్శించాలని, ఒక వెహికల్ కొనాలని చెప్పి సంవత్సరం పెట్టి అడిగినప్పుడు ఒకరు కూడా ముందుకు రాలేదు. ఎక్కడో ఆకివీళ్ళలోని ఒక రామాలయం ఒక డిప్యూటీ స్పీకర్ ఒక దండ వేయిపోతుంటే అక్కడ అడ్డుపడ్డారని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు అక్కడ రామాలయం కట్టడానికి ఆర్థికంగా సహాయం చేయమంటే చాలామంది వెళ్ళి పెద్ద ఎత్తున సహాయం చేసేస్తూ ఉన్నారు. చూడండి,
రామాలయం కట్టాలంటే అక్కడ జనం ఉండాలి. ఆ జనం యొక్క హృదయాల్లో రాముడు ఉండాలి. అక్కడ జనమే లేరు. ఆ జనం హృదయాల్లో రాముడే లేడు. అలాంటి దిక్కున రామాలయం కట్టడం వల్ల ప్రయోజనమే ఉంది. రామాలయం కట్టాలంటే అక్కడ ప్రజలు ఉండాలి. ప్రజల హృదయాల్లో రాముడు ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే రామాలయం కట్టొద్దని కాదు. ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని మనుషులంతా కదా మారిపోతూ ఉంటే మీరు గుళ్ళు కట్టే ప్రయోజనం ఉంది. ఫస్ట్ మనుషుల్లో చైతన్యం తీసుకురండి, మనుషుల్లో మార్పుని తీసుకురండి. హిందూ గ్రామాలను దర్శించండి, హిందువుల్ని పలకరించండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వారికి ఏం అవసరమో, ఏం సాయం చేయాలన్నది చెయ్యండి. అప్పుడు సంపూర్ణంగా భక్తి చేస్తారు. ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది కానీ ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.